IIM UPSC ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల IAS ఇన్స్టిట్యూట్ చైతన్యపురి. కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. ఆడదానికి ఆడదే శత్రువని అంటారు. ఇది ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ ఈ ఘటన చూస్తే మాత్రం నిజమని అనిపిస్తుంది. ఫ్రెండ్ను ఇంటికి పిలిచిన ఓ అమ్మాయి తన లవర్తో అత్యాచారం చేయించింది. ఆ తర్వాత వీడియోను తీసి బెదిరింపులకు పాల్పడింది. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణానికి చెందిన ఓ యువతిపై ఆమె స్నేహితురాల్ని ఓ రోజు ఇంటికి పిలిపించింది. పార్టీ చేసుకుందామంటూ ఆమెతో బలవంతంగా మద్యం తాగించింది. బాధితురాలు మద్యం మత్తులో జారుకున్న తర్వాత తన ప్రియుడు ప్రమోద్తో ఆమెపై అత్యాచారం చేయించింది. అనంతరం ఆడతనాన్ని మరిచిపోయి ఆ దారుణాన్ని సెల్ ఫోన్లో వీడియో కూడా తీసింది. ఆ దృశ్యాలను చూపించి బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించింది. తాను చెప్పినట్టు వినాలని, లేదంటే వీడియో సోషల్ మీడియాలో పెడతానని బెదిరించింది. దీంతో భయపడిపోయిన బాధితురాలు ఆమె చెప్పినట్లే చేసింది. మరో రోజు హుజూరాబాద్ రిజిస్ట్రేషన్ కార్యాలయ సమీపానికి బాధితురాల్ని తీసుకెళ్లింది. మళ్లీ మద్యం తాగించి ఈసారి ప్రమోద్తో పాటు అతని స్నేహితుడు హరీష్తో అత్యాచారం చేయించింది. మత్తులో ఉన్న బాధితురాలిపై ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ సమయంలోనూ బాధితురాలి ప్రైవేట్ వీడియోలు, ఫోటోలు తీశారు. అయినా కామవాంఛ తీరకుండా తాము ఫోన్ చేసి పిలిచినప్పుడల్లా రావాలని హుకుం జారీ చేశారు. అడిగినంత డబ్బివ్వాలని బెదిరింపులకు పాల్పడ్డారు. తాము చెప్పినప్పుడు రాకపోయినా, డబ్బులు ఇవ్వకపోయినా ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెడతామంటూ ముగ్గురు భయపెట్టారు. వారి బెదిరింపులు తట్టుకోలేకపోయిన బాధితురాలు చివరకు పోలీసులను ఆశ్రయించింది. దీంతో విషయం వెలుగులోకొచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమోద్, హరీష్లతో పాటు వారికి సహకరించిన యువతిని అరెస్టు చేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. స్నేహం ముసుగులో ఇంత నీచానికి దిగజారటంపై స్థానికులు మండిపడుతున్నారు. ముగ్గురు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక మహిళ తన పైన మానభంగం జరిగి తర్వాత తనకు ఫోన్ చేసి పిలిపించి తనను కిడ్నాప్ చేసి నిర్బంధించి అవుటెడ్ ఆఫ్ మాలెస్టీ మహిళపై మళ్ళా దౌర్జన్యం చేసి ఆమెను కర్రలతో కొట్టి నన్ను హింసించినారనే ఫిర్యాదు మేరకు మనం హుజూర్నగర్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేయడం జరిగింది. అటు కేసు నందు ముగ్గురు నిందితులు ఉన్నారు. ఆ విధంగానే ఆ అమ్మాయికి 7వ తారీఖు రోజు అమ్మాయిని ప్రమోద్ కుమార్ అనే వ్యక్తి హుజూర్నగర్లోని ఎస్వి లాడ్జ్లో రూమ్ తీసుకొని అమ్మాయిని తన స్నేహితుడైనటువంటి రోజా అక్కడికి రమ్మన్నదని పిలిపించి అమ్మాయికి ఆల్కహాల్ తాగించి అమ్మాయిని మత్తులో ఉండగా శారీరకంగా లోపరుచుకొని తర్వాత ఆ సమయంలో వాళ్ళు లోపరుచుకున్న సమయంలో ఫోటోలు, వీడియోలు తీసి తర్వాత పెట్టుకొని మళ్ళీ ఇవన్నీ చెప్తే నేను చంపుతానని బెదిరించినాడు. తర్వాత మళ్ళీ 18వ తారీఖు రోజు అమ్మాయిని రోజా అమ్మాయి ద్వారా మళ్ళీ నీతో మాట్లాడే ఉంది రండి అని పిలిపించినారు. సాయిబాబా థియేటర్ సందులో రోజా ఇంటి దగ్గర అమ్మాయి రాగా అమ్మాయిని కారులో ఎక్కించుకొని ప్రమోద్ కుమార్, రోజా మరియు హరీష్ ఈ ముగ్గురు కలిసి అమ్మాయిని మన సబ్ రిజిస్టర్ ఆఫీస్ బ్యాక్ సైడ్కు నిర్మానుష్యంగా ఉన్న ప్లేస్లకు తీసుకెళ్ళి అమ్మాయితోని ఎలాంటి సంబంధం లేదు అని చెప్పమని చెప్పని అమ్మాయిని అడగడము, అదేవిధంగా మళ్ళొకసారి మాకు నువ్వు ఈ వీడియోలోనే బయట పెడతావు, మాతో సెక్స్లో పార్టిసిపేట్ చేయని చెప్పేసి ప్రమోద్ మరియు హరీష్ రోజా ముందే చెప్పడం జరిగింది. రోజు కూడా వారికి సహకరించింది ఆ సమయంలో.